భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఉన్న పాత నాయకులకు, భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులకు పొసగట్లేదా? ఎప్పుడు అటువంటిది ఏమి ఉండదండి. అది కేవలము బయట ఉన్నటువంటి ఊహలు మాత్రమే. ఎప్పుడైనా సరే, ఏ పార్టీలైనా సరే గిట్టని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు తప్ప, అవి పొసుకుడు పొసగకపోవడము, కొత్త పాత ఏముండదు. ఒకసారి పెళ్లి చేస్తారు, బయట ఇంటికి పిల్లి వస్తుంది. పెళ్ళైనాక ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి పిల్లి అవుతుంది కానీ ఇంకా బయట ఇంటి పిల్లి అవుతుందా? ఎప్పుడైనా సరే ఒకసారి ఒక పార్టీలో చేరిన తర్వాత, ఆ పార్టీలో మెంబర్ అయిన తర్వాత కొత్త పార్టీ ఏముంటుంది? ఎవరైనా ఆ పార్టీలో ఆ క్రియాశీల మెంబర్ నుంచి సాధారణ మెంబర్ వరకు, గల్లీలో ఉన్నటువంటి నాయకుడి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి నాయకుడి వరకు భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబంలో పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వానికన్నా మీరు కేంద్ర నాయకత్వంతో సఖ్యతతో ఉంటారనేది ఒక చర్చ ఉంది. నాకు రాష్ట్ర నాయకత్వమైన, కేంద్ర నాయకత్వమైన, మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేస్తాం. అదే మాదిరిగా రాష్ట్రంకి వచ్చేసరికి రాష్ట్ర అధ్యక్షుడితో ప్లస్ నేను ఒక ఎల్పీ లీడర్గా అందరితో కోఆర్డినేట్ చేసుకొని, సీనియర్ నాయకుడిని కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తాం. మాకు ఇచ్చినటువంటి టార్గెట్, టాస్క్, మాకు ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారం మేము ముందుకెళ్తాం. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా ఒక సిస్టము, ఒక ఎజెండా, ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ మాకు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రోగ్రాము, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రోగ్రాం ఏదైనా మాకు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చడానికి మేము అందరం కలిసికట్టుగానే ముందుకు వెళ్తాం. ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి నేను దగ్గరనో దూరమనో అని ఉండదు. మేము భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీలో ప్రతి నాయకుడితోటి నేను సఖ్యతగా ఉంటా, ప్రతి నాయకుడితో నేను కలిసి పనిచేస్తాను. నాకు ఇప్పటి వరకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు, రావు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మిగతా రాష్ట్రాల్లో అంతా నియమించారు, ఇక్కడ నియమించకపోవడానికి కారణం ఏంది? చివరి ప్రశ్న ఇది. దీనికి కారణం ఏంటంట? కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతున్నారు? అది ఎవరు? అది కేంద్ర పార్టీ నిర్ణయం చేస్తుంది. అది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నిర్ణయం చేస్తారు. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు కేవలం 50% కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దేశవ్యాప్తంగా ఈ అధ్యక్షుల నియామకం అనేది అదొక కేంద్ర పార్టీ, అదొక ప్రక్రియ. అది ఖచ్చితంగా ఒకరోజు ముందు వెనుకనో ఈ అన్ని రాష్ట్రాలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు కేవలం 13 రాష్ట్రాలు అయినట్టుగా ఉన్నాయి, మిగిలిన రాష్ట్రాలు కూడా అవుతాయి. అన్ని రాష్ట్రాలు ఒకటిగా చేసుకుంటూ వస్తారు. ఇదంతా కూడా కేంద్రము ఒక ప్రోగ్రామింగ్ ప్రణాళిక ప్రకారం చేస్తుంది. ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా అతి త్వరలో కొత్త ప్రెసిడెంట్ని నియమిస్తారు. ఆ ప్రెసిడెంట్ ఎవరు అనేది అది కేంద్ర పార్టీ చూసుకుంటారు. ధన్యవాదాలు మహేశ్వర్ రెడ్డి గారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.